నెల్లూరు నగరంలో కాలువల మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో వాటిని పరిశీలిస్తూ నెల్లూరు నగర ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పలువురు ప్రజా ప్రతినిధులు ఆత్మకూరు బస్టాండ్ నందు దూర ప్రాంత ప్రయాణికులకు సమస్య అయినటువంటి మరుగుదొడ్లను సులభ్ కాంప్లెక్స్ ద్వారా లేదా నెల్లూరు నగరపాలక సంస్థ ద్వారా నిర్మించేందుకు మంత్రి నారాయణ ఆమోదం తెలిపారు. అతి త్వరలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేశారు. అదేవిధంగా వెంకటరామాపురం తదితర ప్రాంతాల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించామని మంత్రి ఆదేశించారని, రైల్వే మున్సిపల్ అధికారులతో పరిశీలించామని, అతి త్వరలో పనులు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. పికెటింగ్ అంటే దేనికి దీని పాల్గొచ్చి ఇక్కడే పెట్టి ఒకటి అప్రూవ్ కూడా చేస్తాం సిస్టమ్ అది. ఈరోజు నెల్లూరు నగరంలోని 45వ డివిజన్ లో వివిధ ప్రాంతాలు సందర్శించడం జరిగింది. గౌరవ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మార్చిలు 10 రోజుల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు, అదేవిధంగా ఆర్టీసీ జోనల్ చైర్మన్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు కొన్ని సమస్యలు గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు సార్ సుదూర ప్రాంతాల నుంచి ఆత్మకూరు బస్టాండ్కి చుట్టుపక్కల పల్లెటూరు నుంచి వివిధ ప్రాంతాల నుంచి పురుషులు మహిళలు అనేక మంది ఇక్కడికి వస్తుంటారు. సరైనటువంటి టాయిలెట్ సౌకర్యం లేదు, దయచేసి మీరు మా ఆత్మకూరు బస్టాండ్ ఆనుకొని ఒక సులభ్ కాంప్లెక్స్ ద్వారా కానీ కార్పొరేషన్ ద్వారా కానీ ఈ ప్రాంతంలో టాయిలెట్స్ కావాలా అని చెప్పి వారు విజ్ఞప్తి చేసిన దాని మీద అధికారులు పిలిచి మాట్లాడి దాన్ని కూడా శాంక్షన్ చేయించారు నారాయణ సార్ గారు. త్వరలోనే శంకుస్థాపన జరుగుతుంది. ఏదైతే ప్రజల అవసరాల కోసం జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి ప్రజలు అవసరాల కోసం ఇక్కడ సులభ్ కాంప్లెక్స్ ఒకటి త్వరలో శంకుస్థాపన చేయబోతున్నారు. అదే మాదిరిగా ఇప్పుడు మనం ఏదైతే నిలబడుకున్నాం ఈ రోడ్డు, మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ వరకు ఈ రోడ్డు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం వేసినటువంటి రోడ్డు, చాలా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు. తక్షణమే అధికారులకి ఆదేశాలు ఇచ్చి మంత్రి గారు ఈ రోడ్డుకి సంబంధించి 29 లక్షల రూపాయలతో టెండర్ కూడా పూర్తయిపోయింది. తొందరలోనే సార్ వచ్చి ఈ పనులకు కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. వీలైనంత త్వరలో 2-3 రోజుల్లోనా లేకపోతే వారం లోపల ఈ పనులకు కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా వెంకటరామాపురంలో ఆ అసోసియేషన్ ప్రతినిధులు అందరూ వచ్చి గౌరవ మంత్రి గారిని కలిసి రైల్వే స్థలానికి మా లేఅవుట్కి మధ్యలో చాలా ప్రభుత్వ భూమి ఉంది, లేఅవుట్ రోడ్డు పిచ్చి మొక్కలని మొలిచి రాత్రులు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో మేము దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలందరూ అని చెప్తే అధికారులకి మాకు అందరికీ ఆదేశాలు ఇచ్చారు. తోడు అభివృద్ధి కార్యక్రమాలు కూడా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి ఆశీస్సులు, మీ అందరి దీవెనలు అటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు కూటమి ప్రభుత్వానికి, నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ మంత్రి నారాయణ సార్ గారికి కావచ్చు, పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కావచ్చు, మీ ఆశీస్సులు అందించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను.